అది కదా మనం ఆలోచించాలి. ఈ రోజుతో లాస్ట్ అనే పద్ధతిలో చాలా జరుగుతుంది, అది చాలా తప్పు. కళాకారుడిగా ఎప్పుడు భయపడకూడదు, జీవితం మీద భయం ఉండకూడదు. ఏమైపోద్దో బతుకు, ఏమైంది గురు, ఏమీ కాదు. మీరు పుట్టినప్పుడే మీ సావు వరకు జరగాల్సిన డ్రామా ఫిక్స్డ్. ఇది పదే పదే గుర్తుపెట్టుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. ఇందాక సార్ అన్నారు, ఇందిరా సినిమాలో చిరంజీవి గారికి ఎదురుగా నిలబడి చేసింది. నాకు అక్కడ చిరంజీవి గారు కనపడలేదు. The one and only Nizam government in 1946 itself, when Hyderabad is an independent country. సో అంతటి ఒక ప్రస్థానం ఉంది. ఇలాంటి ప్రస్థానంలో ఇప్పుడు ప్రస్తుతం మన మూవీ ఆర్టిస్టులు మనందరం కూడా సినిమా రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిరంతర తపనతో చేస్తున్నాం. 12 ఏళ్ళు ఇది పుష్కరోత్సవం. ఇది 12 ఏళ్ల నుంచి నిరంతరంగా సాగుతున్న యజ్ఞం. ఇంతకుముందే రాజశేఖర్ చాలా చక్కగా చెప్పాడు. 5గుర్తు మొదలైంది, 50 మందికి వచ్చింది, 1000 మందికి వచ్చింది, ఇప్పుడు 1500 మందికి పైగా కళాకారులతో మన ఒక్కసారి అన్నగారు ప్లీజ్.